హాయ్ వివర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆల్ అప్డేట్స్ అయితే క్లియర్ చేయబోతున్నాను. సో ముందుగా నెంబర్ 1 అప్డేట్ ఏంటంటే, ప్యాట్ కమిన్స్ ఇండియాతో జరిగేటువంటి T20 ఓడిఐస్తో జరిగేటువంటి వైట్ బాల్ సిరీస్కి అయితే అందుబాటులో ఉండనని ప్రకటించాడు. ఎందుకంటే తనకి ఇంజురీ కన్సర్న్ ఉండడం వల్ల తను ఉండట్లేదని చెప్పుకోవచ్చు. అండ్ ఇక నెంబర్ 2 విషయానికి వస్తే, అంటే యాషెస్ సిరీస్కి అయితే అందుబాటులో ఉంటానని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక నెంబర్ 2 అప్డేట్ విషయానికి వస్తే, ఓవర్టన్ చిన్నపాటి నిర్ణయం తీసుకున్నాడు. టెస్టులకు నిరవధిక విరామం అయితే తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్లో రాణించాలి అంటే కొంచెం మానసికంగా, శారీరకంగా అసాధ్యం అనిపిస్తుంది. అందువల్ల వైట్ బాల్ ఫార్మాట్లోనే నేను నా వంతు కృషి చేస్తాను అని చెప్పడం అయితే జరిగింది ఓవర్టన్. ఇప్పటివరకు 2 టెస్ట్ మ్యాచ్లు ఆడి 4 వికెట్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఓవర్టన్. అండ్ ఇక నెంబర్ 3 అప్డేట్ వచ్చేసరికి మనకి బ్రాంకో టెస్ట్ అనేది లేకపోవచ్చు అన్నట్టుగా వార్తలు, ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే దీనివల్ల చాలామంది వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో బ్రాంకో టెస్ట్ని నిర్వహించకూడదు అన్నట్టుగా పలు రిసోర్సెస్ పేర్కొంటున్నాయి. అదేవిధంగా విరాట్ కోహ్లీ పట్ల ఒక చిన్నపాటి అప్డేట్ వచ్చింది గాయస్. అదేంటంటే, విరాట్ కోహ్లీకి ఫిట్నెస్ టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంగ్లాండ్లోనే నిర్వహించేలా BCCI ప్రణాళికలు రచిస్తోంది. దీనిపైన ఫ్యాన్స్ కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ టీమిండియాకి రాకుండానే ఫిట్నెస్ టెస్ట్లు ఎలా నిర్వహించేలా చేస్తారు, ఏం చేస్తుంది BCCI అన్నట్టుగా BCCI పైన ఫైర్ అవుతున్నారు. అసలు విరాట్ కోహ్లీ ఇండియా క్రికెటరా, ఇంగ్లాండ్ క్రికెటరా అన్నట్టుగా వివరించేలా చేస్తుంది BCCI అన్నట్టుగా అయితే BCCI పైన దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇక ఈ బ్రాంకో టెస్ట్ ముందు కొనసాగాల లేదా దీన్ని తొలగిస్తే మంచిదా అనేది మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.